నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ కేసు నమోదైన విషయం తెలిసిందే। ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తన మీద 18 కేసులు పెట్టారని సంబంధం లేని కేసులో ముద్దాయిగా కోర్టుకు హాజరయ్యానని అన్నారు। వైఎస్ఆర్ జనార్దన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా తనపై కేసులు నమోదు కాలేదని తెలిపారు। 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ ముద్దాయని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారని ఆరోపించారు। కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు సంపాదించి అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్ కు లేదన్నారు। రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్ది అంటూ వ్యాఖ్యలు చేశారు। హెడ్ కానిస్టేబుల్ ను చంపబోయిన రౌడీ షీటర్ ను జగన్ పరామర్శించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు। దొంగల పార్టీగా వైఎస్ఆర్సీపీకి పేరు మార్చుకోవాలంటూ హితవు పలికారు। మాస్కులు అడిగిన సుధాకర్ చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను చంపితే పరామర్శకు పోలేదన్నారు। జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రజాస్వామ్యం బ్రతికిన రోజు అంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు। రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు। ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్ గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే 2012లో పెట్టిందంటే 13 years బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది। ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు, కాంగ్రెస్ కి ఎన్నుపోటు పొడిచావు, ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు। నువ్వా మాట్లాడేదంట? ఈ రోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు। నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1,000 మందిని చంపి లక్షల మందిని బెడ్రెడన్ చేశావు, మంచం ఎక్కించావు। ఎంత ఈ రోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు। ఒక బోఫోర్స్ ఎంత? 60 కోట్లు। ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు। నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు। మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్ లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈ రోజు నువ్వా వెన్నుపోటు దినం నడిచేది?